శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ జి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి జీవితంలో జరిగినటువంటి పరమాచార్య స్వామివారి లీలను ఈ విధంగా వివరించారు. పరమాచార్య స్వామివారు పీఠాధిపత్యం వహించగానే స్వామివారు వేదవ్యాప్తికి, వేద ప్రచారానికి కార్యోన్ముఖులై ఎన్నో పాఠశాలలను పునరుద్ధరించి ఎంతోమందిని వేద పండితులకు జీవితాంతం ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా నిమగ్నమయ్యారు. వేద భాష్య పరీక్షలు నిర్వహించి యువ పండితుల్లో ఎంతో ఆసక్తిని పెంచారు. ఉత్తీర్ణులైన వారిని తగు విధంగా సత్కరించారు. ఒకసారి పరమాచార్య స్వామివారు యాత్రలో భాగంగా మా గ్రామానికి వచ్చినప్పుడు, న్యాయశాస్త్రంలో ఎంతో పాండిత్యాన్ని గణించిన నీవు అద్వైత వేదాంత తత్వంలో అత్యుత్తమ గ్రంథమైన అద్వైత సిద్ధిని చదువు అనడంతో మరలా నా అధ్యయనం మొదలైంది. స్వామివారు సన్యసించగానే ఆహారం విషయంలో సన్యాసి పాటించాల్సిన నియమాలను అత్యంత కఠినంగా పాటించేవారు. మనస్సు మరియు జ్ఞాపకశక్తి విషయంలో అది దోహదకారి అన్న సూత్రం ఆధారంగా స్వామివారు తమ ఆహార అలవాట్లను కఠినతరం చేశారు. సన్యసించిన తర్వాత సన్యాసి ఇతరములైన సంభాషణలను విడిచిపెట్టాలి అనే అర్థమిచ్చే అన్యోవచో విముంచత అతముని అన్న శృతివాక్యాన్ని అనుసరించి స్వామివారు ఎప్పుడో 4 మాటలు మాత్రమే మాట్లాడుతూ తక్కిన సమయం అంతా మౌనంగానే ఉండేవారు. స్వీయ క్రమశిక్షణ పాటించడం వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు కోరికలను ఈడేర్చే శక్తిని కూడా కూడగట్టుకున్నారు. 1992 జూన్ నుండి నేను చాలా నీరసించిపోయి పూజాధికాలు, విద్యార్థులకు పాఠం చెప్పడం వంటివి రోజువారి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా స్వరం కూడా బలహీనంగా, పేలవంగా మారిపోయింది. అప్పుడు నేను ఆదిశంకరుల బ్రహ్మసూత్ర భాష్యాలపై, భారతీయ తర్క పద్ధతిపై ఆధారంతో చిన్న వ్యాఖ్యానం రాసే పనిలో ఉన్నాను. శంకర భక్తజన సభ వారి ఆధ్వర్యంలో దాన్ని ముద్రించాలని శ్రీ వైద్యనాథ్ అయ్యర్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 1992 సెప్టెంబర్ 6 నుండి కంచిలో జరుగుతున్న అద్వైత సభలో పాల్గొంటున్న పండితులకు పరమాచార్య స్వామి వారికి ఈ పుస్తకాన్ని ఇవ్వదలచి కంచికి బయలుదేరాను. ఆ రోజు నేను ఇంకా నీరసించిపోయి నేను ఇచ్చిన వ్యాఖ్యార్థం జీర గొంతుకతో చెప్పడం వల్ల అక్కడున్న వారెవరికీ సరిగ్గా వినబడి ఉండదు. సాయంత్రం నేను పరమాచార్య స్వామి వారి వద్దకు వెళ్ళాను. ఆ పుస్తకాన్ని స్వామివారికి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారం చేసి స్వామివారి దివ్య పాద కమలాలను అత్యంత భక్తితో నా తలపై ఉంచుకున్నాను. మనోహరమైన చిరునవ్వుతో స్వామివారు నన్ను అనుగ్రహించి ఆశీర్వదించారు. అంతసేపు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా అక్కడే ఉన్నారు. స్వామివారు కూడా నన్ను ఆశీర్వదించి, చాలా కాలం తరువాత మేము ఈరోజు పరమాచార్య స్వామి వారి నవ్వును చూశాము అని చెప్పారు. మరుసటి రోజు నుండే నా ఆరోగ్యంలో పూర్తి మార్పు కనబడి త్వరలోనే స్వస్థత చేకూరింది. ఇప్పుడు నేను మంచి స్వరంతో పాఠాలు చెప్పగలుగుతున్నాను. చిన్న చిన్న దూరాలు కూడా నడవగలుగుతున్నాను. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.